వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని తెలంగాణ రాష్ట్ర ఒక నిఖార్సైన ఉద్యమకారుడు అని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా చాంద్ పాషా గారు నిలిచారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిందని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఉద్యమకారులందరూ హ్యాపీగా ఉన్నారా? అసలు ఉద్యమకారులందరూ ఎక్కడున్నారు? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అన్‌హ్యాపీతో ఉన్నారా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఉద్యమంలో ఏం ఆశించి పాల్గొన్నారు? మరి ఆ ఉద్యమకారులకి న్యాయం దిశగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ నౌ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఆ క్వశ్చన్స్. మరి క్వశ్చన్స్కి నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఆబ్వియస్లీ గవర్నమెంట్ మీదనే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉద్యమకారులు నిజంగా నిరుత్సాహంతోనే ఉన్నారు. సో ఇక్కడ చాంద్ పాషా గారు నిజంగా చాలా నిరుత్సాహంతో ఉన్నారనే మాట నా దగ్గర రావడం జరిగింది. వాస్తవానికి నిరుత్సాహం కలిగినటువంటి విషయాలు ఏంటిది, ఉద్యమాల్లో ఎలాంటి ఘట్టాలు ఎదుర్కొన్నారు, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా ఉద్యమకారులను వెలుగులోకి తీసుకువచ్చి వారి కష్ట సుఖాలను ప్రజల ముందు తీసుకువచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, నేను సూటిగా అడుగుతా ఉన్నాను. 23 సంవత్సరాలుగా మీరు బీఆర్ఎస్ పార్టీలో నాన్ స్టాప్గా కొనసాగిల్లు. 2001 నుంచి వెళ్ళి 2023 వరకు మీరు నేను మీది 2001లో తీసుకున్నటువంటి మీ క్రియాశీల సభ్యత్వాన్ని కూడా నేను చూడడం జరిగింది. సరే, 23 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్లో కొనసాగిల్లు కదా, సడన్గా ఈ కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యిల్లు. అసలు ఏం జరిగింది? నేను టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ రావడానికి 2 బలమైన కారణాలు. ఒకటి, నాకు 2017లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడం కొండ సురేఖ గారు నాకు వారు చేసిన సహాయం ఒకటి. ఆ సహాయం ఏంటంటే, నా సొంత అన్నదమ్ములు కూడా చేయలేని సహాయము. నాకు కాలు విరిగి, నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చి నా కాలు పడిపోతే నా ఇంటికి వచ్చి తన కారులో ఆసుపత్రికి తీసుకుపోయి నాకు ట్రీట్మెంట్ చేపించి కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ట్రీట్మెంట్కు అయిన ఖర్చులు వారి సొంతంగా వాళ్ళు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు లిక్విడ్గా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి, నువ్వు మంచిగా ఉండు, మంచిగా అయినాకనే నువ్వు బయటికి రావాలి అనేసి వాళ్ళు నన్ను ప్రోత్సహించి నాకు ఆర్థిక సహాయం చేసినందుకు ముందుగా సురేఖ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా తల్లి జన్మనిస్తే సురేఖమ్మ మరి పునర్జన్మ ఇచ్చినందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాననేసి కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటే 2023లో నా ఇల్లు మొత్తం కొలాప్స్ అయ్యి కనీసం 10 లక్షల ఆస్తి నష్టం జరిగితే కనీసం ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ నాయకుడు కూడా నన్ను పలకరించలేదు, నాకు ఆర్థిక సహాయం చేయలేదు. అదే బాధతో నేను బయటికి వచ్చాను. ఇదే తరుణంలో నా లెక్క ఏ ఉద్యమకారునికి కూడా అన్యాయం జరగొద్దనే ఆలోచనతోటి నేను బయటికి రావడం జరిగింది. ఓకే సార్, ఈ ఉద్యమంకి ముందు అంటే 2001 నుంచి మీరు టీఆర్ఎస్లో ఉన్నారు కదా, ఈ 2001 కన్నా ముందు మీరేం చేసేవారు? అంతకుముందు 2001 ముందు నాకు బిజినెస్ ఉండే, టైర్ వాల్కనైజింగ్ వర్క్స్ ఉండే. దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటిని. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఆవిర్భావం వచ్చిందో, తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, నేను స్టూడెంట్ లైఫ్లోనే నేను కొంత తెలంగాణ గురించి పనిచేశాను. ఆర్ఎస్యూలో పనిచేశాను అప్పుడు స్టూడెంట్గా. అప్పుడు చేసిన క్రమంలో తెలంగాణ సాధించుకోవాలనే ఒక ఆకాంక్ష, నాకు బలమైన ఆకాంక్ష ఉండేది. ఎందుకంటే ఆంధ్ర దోపిడీని చూసి తట్టుకోలేక చదువుకున్నోళ్ళు చాలామంది నిరుపేదలు, నిరుద్యోగుల మారినారు. మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క
వనరులు అన్నీ దోచుకుంటున్నారు. కాబట్టి దాన్ని మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం మనకు వస్తే కనీసం మాకు లేకున్నా మా పిల్లగాళ్ళ కన్నా కనీసం వాళ్ళకు జీవనోపాధి కలుగుతుందనే ఆశతో తెలంగాణను సాధించుకోవడం జరిగింది. రైట్ సార్, ఎట్టకెళ్ళకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. సార్, మీరు ఇప్పటికీ అన్హ్యాపీతో ఉన్నారంట. నిజంగా మీరు అసంతృప్తితో ఉన్నారా? ఉన్నానండి. నేనే కాదు, నా అసొంటి చాలా మంది ఉద్యమకారులు అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే వారికి రోజు పూట గడవక కష్టాలు చాలా ఉన్నాయి. మాకు పట్టించుకునే నాయకుడే లేడు. మా ఆర్థిక వనరులు కరెక్టు లేవు. మేము ఉన్న ఆర్థికంగా నష్టపోయాం, మానసికంగా నష్టపోయాం. కాబట్టి మాకు ఆదుకునే నాయకుడు లేడు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వచ్చారే తప్పించి మా గురించి, ఉద్యమకారుల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారండి. అందుకొరకే మేము పార్టీ మారాల్సి వచ్చింది. ఓకే సార్, ఇక్కడ అసంతృప్తితో ఉన్నాము, పట్టించుకునే నాదుడే లేరు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ రీసెంట్గా మీ మేడం గారికి కోఆప్షన్ మెంబర్ కూడా ఇచ్చిల్లు గతంలో, అయినా కూడా మీరు అన్హ్యాపీతో ఉన్నారా? సార్, అది ఇచ్చింది 2019లో. 1 సంవత్సరం కూడా టైం లేకుండే. అది కనీసం ఒక 5 సంవత్సరాలు కనుక కోఆప్షన్ ఇస్తే అది ఎంతో కొంత మాకు లాభపడేది. దాని తర్వాత 2021లో కూడా మేము అప్పటి ఎమ్మెల్యే గారికి అడిగాము, అన్నా మీరు మాకు ఇచ్చారు కదా, అప్పుడు టైంలో కోవిడ్లో పోయింది కదా, మళ్ళీ ఏం మాకు కోఆప్షన్ అన్నాయండి అంటే, టికెట్ అన్నాయండి అంటే, నేను ఏం చేయలేను, మీకు డిప్యూటీ మేయర్ ఇచ్చాను కదా అనేసి నరేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. దానివల్ల నాకు చాలా బాధ అనిపించింది. కనీసం అది లేకున్నా కానీ ఏదన్నా నామినేట్ పోస్ట్ అన్నా ఇవ్వండి అన్న అంటే కూడా నాకు ఏమి ఇవ్వలేదు. నాకే కాదు, వరంగల్లో ఉన్న మైనార్టీలకు చిన్న చూపు బాగా జరిగింది. వరంగల్ తూర్పులో కనీసం 45 నుంచి 50 వేల ఓటర్లు ఉంటాం. దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తిని, టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు పొందిన వ్యక్తిని. నాకే సరైనటువంటి గౌరవం లేక నేను అసంతృప్తితో ఉన్నాను. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఏమేమి ఘట్టాలను ఎదుర్కొన్నారు? తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చేసినటువంటి పాత్ర ఏంటిది? 2001 నుంచి 2014, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత వరకు మీరేమేమి ఘట్టాలను ఎదుర్కొన్నారు? ఎక్కడెక్కడ ఎదుర్కొన్నారు? మీ మీద ఎన్ని కేసులు అయినాయి? మొట్టమొదటగా మేము 2003లో ఆలంపూర్ టు గద్వాల్ రాజోలిబండ డైవర్స్ స్కీమ్ కింద కేసీఆర్ గారితో 3 రోజులు, రోజు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. దాని తర్వాత 2004లో పెద్ద బహిరంగ సభ జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ టు ఢిల్లీ కార్ల ర్యాలీలో మేము పాల్గొన్నాను. అదేవిధంగా మిలియన్ మార్చ్లో పాల్గొన్నాను. అదేవిధంగా మానుకోట జగన్ గో బ్యాక్ అనేసి కొట్లాడడం జరిగింది. దాని తర్వాత మేము అనేక కార్యక్రమాలలో, ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం జరిగినా అక్కడ నేను ముందుండి నేను పోరాడేవాడిని. అది జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి నా లెక్క కూడా ఎవరు మోసపోవద్దనేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్లో ఉండంగానే మీరు ఒక నామినేట్ పోస్ట్ని కూడా ఆశించిల్లు. అది ఏంటిది? ఎందుకని మీకు వరించలేకపోయింది? ఎందుకు ఇవ్వలేదు? 2005లో మొట్టమొదటిగా ఎన్నికలు జరిగాయి. అప్పుడు టికెట్ అడిగితే అప్పుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు నా మీద కేసులు ఉన్నాయి అనేసి ఇవ్వలేదు. దాని తర్వాత 2016లో టికెట్ ఆశించాను. అప్పుడు కూడా నాకు కొంత అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మేము ముస్లిం మైనార్టీలం ఇద్దరం ఒకరికి ఒకరు పడక వేరే వ్యక్తి వచ్చేసి ఆ టికెట్ తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత అందరం కలిసి పనిచేసి అతనిని గెలిపించుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు టికెట్ అడిగిళ్ళు, అది సమ్ రీజన్స్ వల్ల రాలేదు, ఓకే. బట్ నామినేటెడ్ పోస్ట్ కూడా మీరు ఆశించిళ్ళు. అది ఏంటిది? ఆ పోస్ట్ ఏంటిది? ఎందుకు ఇవ్వలేదు మీకు? అసలు ఏం జరిగింది? దాని తర్వాత నేను 2016 తర్వాత కోఆప్షన్ అడిగాను, ఇవ్వలేదు. అయినప్పటికీ లాస్ట్ క్రమంలో 2019లో నామినేట్ పోస్ట్ ఇవ్వాలి కనుక కోఆప్షన్ జీడబ్ల్యూఎంసీలో కనీసం కోఆప్షన్ మెంబర్స్కి ఇవ్వాలి కనుక ఆ మూమెంట్లో ఎవ్వరు లేరు. అప్పుడు లేకున్న క్రమంలో నాకు మా సహధర్మచారిణి షహనాజ్ బేగం గారికి లేడీస్ కోటాలో కోఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము కనీసం ఒక 8 నెలలు మాత్రమే పనిచేశాము. అది కోవిడ్ మూమెంట్లో మాకు సంవత్సరం దాకా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము 2021లో మేము అడిగాము. మాకు అడిగినా కానీ నామినేట్ పోస్ట్ ఇవ్వలేదు.
దానివల్ల మేము కొంత నిరుత్సాహంగానే ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాను. ఓకే. సార్ మీరు కాంగ్రెస్‌లోకి వచ్చేసిల్లు గదా! వచ్చిన పిమ్మట మీకు నన్నపనేని నరేందర్ గారి నుంచెల్లి ఏమన్నా ఆహ్వానం మరలా మా పార్టీకి రండి, ఎందుకు వెళ్తా ఉన్నారు, తొందర పడకండి ఇట్లాంటి వేవ్‌లలో మీకేమన్నా వచ్చాయా? నాకు నా మిత్రులొచ్చారు. మేము మాట్లాడతాం. మీరు రాండి. మీరు ఒకటేసారి ఆలోచించండి. మీకు మేము సహాయం చేస్తామంటే, నాకు మనసు విరిగిపోయినంక అద్దం ఒకసారి పగిలినంక మళ్ళా అది అతికినా గానీ అద్దం పగిలినట్టు ఉంటది కాబట్టి, ఒక్కసారి నేను బయటికి వచ్చిన తర్వాత మళ్ళా నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే, నేను నా సహధర్మచారిని ఒక మీడియేటర్ ద్వారా కనీసం 10 సార్లు తిరిగినా గానీ మాకు ఏం ఆర్థిక సహాయం చేయలేదు. పొద్దుగాల రండి, రాత్రి రండి, మధ్యాహ్నం రండి అనేసి తిప్పుకోవడం వల్ల మాకు బాధ అనిపించింది. మా ముందు వేరోళ్ళకు ఆర్థిక సహాయం చేశారు గానీ మాకు ఏం సహాయం చేయలేదు. ఇక్కడున్న కార్పొరేటర్ కూడా మాకు కనీసం ఏం సహాయం చేయలేదు. అతను మాత్రం మా కమ్యూనిటీకి చెందినవాడైనప్పటికీ కూడా అతన్ని మేము ఒంటి చేత్తో ఈడ మా డివిజన్లో మొత్తం డివిజన్ ఏకమైనా కానీ మేము నేనును ఇంకో మా మహిళా అధ్యక్షురాలు ఉండేది, ఇద్దరం కలిసి అతనిని మమ్మలను బాగా ఇక్కడ అవమానించినా తిట్టినా కానీ మా మీద దాడులు చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీకి మేము పనిచేస్తాం, ఎవరికి టికెట్ వచ్చినా మేము వాళ్ళని గెలిపిస్తామనే ఆలోచనతో మేము పనిచేసి గెలిపించి డిప్టీ మేయర్గా చేసినాము. కానీ మమ్మలను కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా మాకు ఆదుకోలేదనేసి బాధపడుతున్నాను నేను. ఓకే. సార్ యాక్చువల్లీ నన్నపనేని నరేందర్ గారు ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీకున్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని చెప్పండి. మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారికి నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రోకర్లను నమ్ముకోకండి, కష్టపడ్డ వాళ్ళని నమ్మండి, ఉద్యమకారులను నమ్మండి అనేసి నేను ఎన్నోసార్లు నా తోటి ఉద్యమకారులు ఎంతోమంది చెప్పాము. కానీ ఎమ్మెల్యే గారు అప్పటి కార్పొరేటర్లకు నమ్మి వారికి మొత్తం డివిజన్ అప్పచెప్పిండ్రు. కానీ కార్పొరేటర్ ఎలా గెలిచారు అనేది ఆలోచించుకోలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో అప్పుడు ఆ పార్టీ మనుగడ సాధించదు. దానికి నిరాదరణ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అదేవిధంగా ఆంధ్రలో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో అప్పుడే రేవంత్ రెడ్డి గారు మరియు కొండా దంపతులు మాకు ఒక ఆశ చూపెట్టారు. నిజమైన ఉద్యమకారులకు 200 గజాల స్థలం ఇప్పిస్తాననేసి చెప్పారు. ఇప్పుడు వారు కూడా ఆ మాట మీద ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ కార్యకర్తలకు నమ్ముకొని వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని నమ్మకుంటే ఆ పార్టీ మనుగడ సాధించలేదని తెలియజేస్తున్నాను. రైట్. సార్ ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ పైన కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఉద్యమకారులని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. మొన్న జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో సభలో ప్రసంగిస్తున్నటువంటి ఆ టైమింగ్స్లలో ఉద్యమకారుల గురించి చర్చనాంశం చేయలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. ఇది నిజం కాదంటారా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను పక్కన పెట్టింది అనేది ఒక కోణము అందరు చర్చించుకున్నారు. ఓకే, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం వచ్చి కనీసం 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో 3 ఎలక్షన్లు జరిగినాయి. ఆ బిజీలనే వారు ఉన్నారు. వాళ్ళు ఉద్యమకారులకు మాట ఇచ్చారు. ప్రజా పరిపాలనలో కూడా మొన్న 6 గ్యారంటీల దాంట్లో కూడా అందరూ వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. నేను ఒకటే కోరుకునేది, ఎక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో, కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో, దయచేసి వారికి ఒకటే నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎవరైనా ఉద్యమకారులు ఉంటే వారికి నిక్కర్సైన ఉద్యమకారులు, మళ్ళా ఉత్తత ఉద్యమకారులు కాదు. 2001 నుంచి 2020 వరకు ఎవరైతే పనిచేశారో 23 వరకు వారికి మీరు కనీసం ఒక నియోజకవర్గానికి దరిదాపు 100 నుంచి 150, 200 మంది లోపే వెళ్తారు. వారికి మీరు సహకారాలు అందించాలనేసి కోరుతున్నాను. ఏంటి మీరు ఇప్పుడు 150 to 200 మెంబర్స్ ఉద్యమకారులు అన్నారు? ఇది ఓన్లీ వరంగల్ ఈస్ట్ వరకే మీరు చెప్పేది?
నేను చెప్పేది వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అంశమే చెప్పిన. 200 మంది ఉంటారు కనీసం నిఖార్సైన తెలంగాణ వాదులు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు, వారి కుటుంబాలకు కూడా ఆదుకోవాలనేసి మేము ఈ వీబీఆర్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా మహబూబ్ అలీ బాబా, కరాటే బాబా అనే చనిపోయాడు ఉద్యమకారుడు. దాని తర్వాత కోగిల శ్రీనివాస్ చనిపోయాడు, దానం యాదగిరి చనిపోయాడు, వడ్డేపల్లి రమేష్ చనిపోయాడు. వీళ్ళంతా ఉద్యమకారులు. వారికి కొంత సహాయం చేసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు కరెక్ట్ లేదు, వారిని ఆదుకోవాలనేసి ముఖ్యంగా నయీము అనే ఉద్యమకారుడు నెలకు 50 నుంచి 60 వేల రూపాయలు సంపాదించే ఉద్యమకారుడు. ఆయన దాన్ని పక్కన పెట్టేసి ఉద్యమం చేసిండు. ఉద్యమం చేసే క్రమంలో అతను కూడా కొంత నామినేట్ పోస్టు ఆశించిండు. అనుకోకుండా 2019లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయినా వారి ఇంటి కుటుంబానికి ఎవరు కూడా ఆదుకోలేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓకే సార్, యాక్చువల్లీ మీకు ఇప్పుడు ఏం కావాలి సార్? మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అనేది ప్రధానంగా ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. అటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇటు తొర్రూరు మున్సిపాలిటీ డివిజన్ కావచ్చు, వాట్ ఎవర్ కొన్ని చోట్ల ఉద్యమకారులు అంటా ఉన్నారు, చాలా ఘంటాపదంగా అంటా ఉన్నారు, మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి. మీరు ఇక్కడ ఏమంటారు వరంగల్ ఈస్ట్ వరకు? నేను వరంగల్ ఈస్ట్ వరకు ఏమంటున్నానంటే, ఇక్కడ వరంగల్ ఈస్ట్లో ఇప్పుడు కొండ దంపతులు ఉన్నారు. వాళ్ళు మాట ఇచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా అది నెరవేరుస్తారనేసి నమ్మకం మాకున్నది. ఎందుకంటే వాళ్ళు నిఖార్సైన కార్యకర్తలకు ఎప్పుడైనా ఆదుకుంటారు. నిదర్శనం నేనే దానికి సాక్ష్యము. నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయనప్పుడు కూడా వారు కనీసం 3-4 లక్షల రూపాయలు నాకు ఖర్చు చేసిందంటే వాళ్ళ ఎసొంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. చాలామందికి అప్పుడు వాళ్ళు ఉన్న క్రమంలో ఉద్యమకారులకు టికెట్ ఇచ్చారు. కుందారపు రాజేందర్కు కానీ, దామోదర్ యాదవ్కు కానీ, సురేష్ జోషికి కానీ, ఇలా చెప్పుకోపోతే మరపల్లి రవికి కానీ, ఇట్లా చెప్పుకుపోతే చాలామంది ఉద్యమకారులకు వాళ్ళు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అప్పుడు ఆ క్రమంలో ఇప్పుడైనా కానీ ఉద్యమకారులకు వాళ్ళు ఆదుకుంటారనే నమ్మకం నాకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ముందు ఇప్పుడే కదా ఎలక్షన్లు అయినాయి, నిన్నటి వరకు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎన్నికల కోడ్ అయిపోయింది. నాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా కొండ దంపతుల మీద నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళు మా యొక్క ఉద్యమకారులకు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళు ఎప్పుడు అన్ని వేళలా అండగా ఉంటారనేసి నమ్మకం మాకుంది. వారికి ఎప్పుడు కూడా మేము వారి వెన్నంటే ఉంటామనేసి తెలియజేస్తున్నాం. ఓకే సార్, బీఆర్ఎస్ పార్టీలో మీకు ఘోర అవమానం జరిగిందని చెప్పేసి కొంత ప్రచారం. అంత ఘోర అవమానం ఏం జరిగింది మీకు? సార్, నా ఇల్లు కూలినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలే, నా కాలు ఇరిగిపోయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలే. మరి నేను పార్టీలో కోవిడ్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక నేను పార్టీలో ఉండి దేనికి సార్? నేను పార్టీలో కష్టకాలంలో నేను పార్టీకి పనిచేసిన. ఇక్కడ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అంటే తెలియని క్రమంలో నేను ఒక్కడిని జెండా పట్టుకొని నేను తిరుగుతుంటే నన్ను ఎంతోమంది హేళన చేశారు. నేను ఒకటే చెప్పేది, నేను చనిపోయే వరకు కూడా మొత్తం డివిజన్ని టీఆర్ఎస్ మయంగా చేస్తాననేసి చెప్పినాను. అదేవిధంగా 2 సార్లు ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ని గెలిపించుకున్నాను. అది ఇప్పుడు మా డివిజన్ మొత్తం టీఆర్ఎస్ మయమైంది. అయిన తర్వాత ఇక్కడ బయట దొంగలు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త అనేసి నేను ఎమ్మెల్యే గారికి, అప్పటి మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన పట్టించుకొని క్రమంలో నేను ఇక నాకెందుకు ఈ పార్టీ, నాకేం చేయనప్పుడు ఎందుకు అనేసి ఒక బాధ ఉండేది. రెండోది ఏంటంటే, నాకు కొండ దంపతులు చేసిన నా సహాయం దృష్టిలో ఉంచుకొని నేను బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ బలం ఉండేదో, దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలలో వాళ్ళకు ఎంత మెజార్టీ 2700 మెజార్టీ వస్తే, మళ్ళీ మొన్న ఎంపీ ఎలక్షన్లలో 1700కు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 1000 చిల్లరకు వచ్చేసింది. ఆ విధంగా వాళ్ళు పడిపోతున్నారు. అంటే ఒక ఉద్యమకారుడి బాధను ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకొని నేను ఎట్టుంటే నాకు వాళ్ళు సపోర్ట్గా పనిచేశారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో ఇక్కడ మాకు 3700 ఓట్లు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నేను ఉన్నప్పుడు
కనీసం 6,000 మెజార్టీ ఉండేది. నేను వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత 2023 ఎన్నికలలో అప్పుడు మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అప్పుడు నా బూతు 154 బూతు. వరంగల్ తూర్పులో 230 బూతులు ఉంటే దానికి అత్యధికంగా 604 ఓట్లు నేను నా బూత్ నుంచి సాధించుకొని కొండా సురేఖ మేడం గారికి గెలుపులో పాత్ర వహించాను. అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మా దగ్గర దరిదాపు 3,700 చిల్లర పైచిలుకు ఓట్లు పడ్డాయి. అప్పుడు కూడా బీఆర్ఎస్కు కనీసం 1000 ఓట్లు పడ్డాయి. అంటే దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవరిని పట్టించుకోలేదు కాబట్టి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయనేసి తెలియజేస్తున్నాను. ఎవరైతే మంచి నాయకుడు ఉంటారో వారి వెన్నంట ప్రజలు ఉంటారనేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, సూటిగా అడుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు కొండా గారు మీకు సహాయం చేసిందని చెప్పేసి వచ్చిళ్ళు మీరు కాంగ్రెస్లోకి అని మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఏదో ఒకటి ఆశించకుండా అయితే రాలేదు, నాకు తెలిసి. అయితే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అనేది చేసే మీరు కాంగ్రెస్లోకి వచ్చిళ్ళు. ఎదర్ నామినేట్ పోస్ట్ ఆర్ రాబోయే రోజుల్లో ఏదైనా కార్పొరేషన్ బర్లో ఏదైనా టికెట్ ఏదైనా డివిజన్ నుంచి వాట్ ఎవర్, అంతేనా ఇంకేమైనా ఉందా? సార్ నేను మొట్టమొదటిగా మరి ఒకసారి చెప్తున్నాను, కాంగ్రెస్లోకి రావడానికి కారణము వాళ్ళు మా కుటుంబానికి చేసిన ఆర్థిక సహాయము, దాన్ని నేను మర్చిపోలేను అనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వచ్చాను. అన్కండిషన్ మీద సార్ ఒక్కసారి ఇంటికి వచ్చేసి గతంలో 2018లో వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన తర్వాత వద్దిరాజు రవిచంద్ర గారు ఇక్కడ నిలబడ్డారు. అప్పుడు నాకు కొంతమంది మిత్రులు సార్ పంపించిండ్రు, నీకు ఆర్థిక సహాయం చేస్తాను, నీ కష్టాలు మాకు తెలుసు, నువ్వు రావాలి అంటే, సార్ నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరుంటే మీతోటే ఉండేవాడిని, కానీ నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుని కాబట్టి టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నాను సార్, నేను ఎప్పుడు పైసలకు నేను పని చేయను సార్, మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే మీ వెంటే నేను ఉంటానంటే కొండమురళి సాబ్ అప్పుడు నాకు హ్యాట్సాప్ చెప్పి, థ్యాంక్ యూ, నువ్వు ఇట్లా చేసినావు, చాలా మంచి పని, ఎప్పుడైనా నా దగ్గరికి రావాలి, నేను వచ్చినప్పుడు మాత్రం నువ్వు అన్కండిషన్గా రావాలంటే, సార్ నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు వరంగల్ తూర్పు గడ్డ మీద ఎప్పుడు వచ్చినా ఫస్ట్ వచ్చే కార్యకర్త నేనే సార్ అనేసి చెప్పాను. ఆ ప్రామిస్ను సార్ మళ్ళీ రాగానే నేను ఏం కండిషన్ తీసుకోకుండా నేను కాంగ్రెస్లో వచ్చాను. మరి ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నా తల్లి జన్మనిస్తే సురేఖమ్మ పునర్జన్మ ఇచ్చింది కాబట్టే నేను కాంగ్రెస్ పార్టీలో నేను చేరాను. నా కష్ట సుఖాలలో వాళ్ళు పాలు పంచుకున్నప్పుడు నేను కూడా వాళ్ళ కష్ట సుఖాలలో ఉండాలనే ఆలోచనతోటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్ప నాకు కొండమురళి గారు సహాయం చేసింది కాబట్టి నేను కాంగ్రెస్లో ఉన్నాను తప్ప ఇంకో విషయం ఏం లేదు. సారే చెప్పారు నీకు నేను చూసుకుంటాననేసి, నేను మా భార్యమని ఇద్దరం పోతే సారే చెప్పారు నీకు మంచి పొజిషన్ ఇస్తా పాషా అనేసి చెప్పారు. నేను వారి మాట మీద నేను ఉన్నాను కానీ ఏనాడు కూడా నేను ఏం ఆశించలేదు. 23 సంవత్సరాలు ఏం ఆశించను, ఇప్పుడు ఏం ఆశిస్తా సార్, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఉన్నది, నాకు 57 ఇయర్స్ అవుతున్నాయి దగ్గర, ఇంకో కొన్ని రోజులు ఉంటాను కాబట్టి సార్ ఏది చేసినా ఏ సహాయం చేసినా నేను దాన్ని శిరస వహించకుండా నేను తూచా తప్పకుండా పాటిస్తాననేసి నేను ఈ VBR టీవీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు అంటే కొండ దంపతులు మీకు సహాయం చేసిలని చెప్పేసి మీరు మరీ చెప్పుకుంటా ఉన్నారు. నేను మీ ఇంట్లో కొన్ని ఫొటోస్ అబ్జర్వ్ చేశాను సార్, ఉద్యమపు ఫోటోలు కొన్ని అబ్జర్వ్ చేశాను. హరీష్ రావు గారు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేదంట. అంత బాగా ఉండేటువంటి మీరు హరీష్ రావు గారు ఏం హెల్ప్ చేయలేదా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ఎంపీలు కావచ్చు, వాట్ ఎవర్, అంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకులు నాకు తెలిసి. అయితే ఎవరు కూడా మీకు పర్సనల్గా సహాయం చేయలేదా? హరీష్ రావు గారు చేయలేదా? హరీష్ రావు గారు కూడా చేయలేదు, కానీ ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి ఏమైందబ్బా అంటే, సార్ ఇట్లా సంగతి, ఇట్లా నా ఇల్లు మొత్తం కొలాప్స్ అయిందంటే నేను కలెక్టర్కు చెప్పిస్తా అనేసి అన్నారు. ఆ తర్వాత బిజీలో ఆయన మాట్లాడలేకపోయారు. దాని తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా నాకు సహాయం చేయలేదు. మా బ్రదర్ ఉన్నాడు ఎంఏ జబ్బార్ అన్న అనేసి, ఆయనే ఆర్థిక సహాయం చేసాడు కాబట్టి మళ్ళీ నేను నిలదొక్కుకోగలిగాను. అదేవిధంగా ఒక 2-3 కార్పొరేటర్లు ఉన్నారు, వారి పేరు చెప్తే కొంతమందికి మంచిగా ఉండదు, కానీ ఇద్దరు కలిసి నాకు కొంత డబ్బు కూడా సహాయం చేశారు. ఇంకో విషయం ఏమిటంటే, కొంతమంది కార్పొరేటర్లు నాకు ఫోన్ చేసి మేము ఇంటికి వచ్చేస్తామనేసి
సహాయం చేస్తామనేసి వస్తానన్నారు. కానీ ఒక మూర్ఖుడు వాళ్ళను పక్కదోవ పట్టించి నా ఇంటికి రాకుండా చేశారు. నాకు సహాయం చేయకుండా చేశారు. నాకు 2 విధాలుగా నష్టమైంది. అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు నా ఇంటికి వచ్చి నీకు సహాయం చేస్తాననేసి మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అప్పుడు నా మిత్రులు కూడా ఏం చెప్పారు, మీ ఎమ్మెల్యే చేస్తారు కదా, నువ్వు ఎప్పుడు మీ ఎమ్మెల్యే పక్కకే ఉంటావు కదా, నీకు చేస్తాడు తీరాదు, ఇక మేమేంది చేసేది అనేసి అట్లా కొంతమంది నన్ను ఆదుకోలేకపోయారు. అదేవిధంగా పెద్ద నాయకులు వస్తే నేను సాటుకు దాక్కున్నాను. ఎందుకంటే మరి వీళ్ళు ఇస్తే ఆయనే మళ్ళీ నాకేమి ఇయ్యడు అనే ఉద్దేశంతో వాళ్ళను నేను కాదని నేను ఉన్నా. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తి నాకు ఆర్థిక సాయం చేయలేదు. కనీసము అది చేయకపోగా ఒక డివిజన్కి 8 నుంచి 10 మైనారిటీ లోన్స్ వచ్చాయండి. కనీసము దాంట్లో కూడా నేను ఫస్ట్ నుంచి ఉద్యమగారు అనేసి తెలుసు, నాతోటి గంటల తరబడి మాట్లాడిన వ్యక్తి, కనీసం దాంట్లో కూడా కనీసం చాంద్ పాషా నువ్వు ఒక 2-3 లోన్లు పెట్టుకో నేను ఇస్తాననేసి అతని చేతుల్లోనే ఉండేది. కనీసం ఒక 2-3 చెక్కులు, ₹1,00,000 చెక్కులు ఇచ్చే ఉండేవాడు. కానీ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? నా మీద ఎవరన్నా అతనికి దుష్ప్రచారం చేసినారో నాకు తెలియదు. నరేందర్ అన్న అంటే నేను చాలా అప్పుడు గౌరవించేవాడిని. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు కనుక ఉద్యమకారుల బాధ తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయనకు నేను 24 గంటలు పనిచేశాను. అప్పుడు ఎక్కడ పోయినా, ఏ ఎన్నికలలో పోయినా మేము ప్రతి ఎన్నికలలో నేను పాల్గొన్నాను. ములుగు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, నేరేడ్చల్ల కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి సిద్దిపేట 2004లో సిద్దిపేటలో కూడా నేను ప్రచారం చేసినాము. ప్రతి ఒక్క బై ఎలక్షన్లలో ప్రచారం చేసి అక్కడ ఉన్న అభ్యర్థుల గురించి పనిచేశాము. నా ఇల్లును వదిలి, నా భార్య పిల్లలను వదిలి నేను ఇంత పని చేశాను. అయినా కానీ పార్టీ ఏ రోజు కూడా మరి పట్టించుకోలేదు. దాని తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కోవిడ్ సమయంలో నాకు, నా భార్యకు, నా అబ్బాయిలకు కోవిడ్ వచ్చింది. అప్పుడు మున్సిపల్ ఎన్నికలలో పాల్గొని మేము రిజల్ట్ రోజు నుంచి మేము ఇంట్లో ఉన్నాము. నాకు, నా భార్యకు, నా అబ్బాయిలకు కోవిడ్ వచ్చింది. కనీసం పలకరించే నాదుడు కరువయ్యాడు. దానివల్ల నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను పార్టీలో ఉండి దేనికి? నా సొంటలు ఎంతోమంది ఉద్యమకారులు పార్టీ కోసం పనిచేశారు. మరి వాళ్ళకు ఏం లేనప్పుడు, వాళ్ళు బాధలు పడ్డప్పుడు, పార్టీ పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేసి నేను అడుగుతున్నాను పార్టీ నాయకులకు. ఎప్పుడైతే ఉద్యమకారులకు అన్యాయం జరిగిందో అప్పుడే పార్టీ మనుగడ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు మనుగడ సాధించుకోలేరు అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీతోటి పనిచేసినటువంటి మీ సహచర ఉద్యమకారులందరూ ఇప్పుడు మీరంటే ఒక పొజిషన్లో ఉన్నారు, కష్ట నష్టాలను ఎదుర్కొని ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చిళ్ళు. మరి మీ సహచర ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి ప్రజెంట్? సార్, అందరి పొజిషన్ అట్లనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఎస్సీ ఉద్యమకారులు ఉన్నారు, వాళ్లకు కొంత న్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే దళిత బంధు ద్వారా కొంతమందికి న్యాయం జరిగింది. బీసీలలో చాలామంది ఉన్నారు, వాళ్లకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. చాలామంది ఉద్యమకారులు ఒకటే అడుగుతున్నాం మేము ప్రభుత్వానికి కూడా. నేను ఒకటే చెప్తున్నాను, అసలు తెలంగాణ కోసం పోరాడింది ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర నాయకుడే ఏం చేయలేదు. అన్నీ తెలిసి ఉన్న నాయకుడే ఏం చేయలేదు. అయినా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, చూద్దాం ఇంకో 4.5 సంవత్సరాలు ఉంటుంది, మరి మాకేమన్నా ఉద్యమకారులకు వాళ్ళు సహాయం చేస్తారా, మరి ఏదన్నా మాకు డబుల్ బెడ్రూమ్లో కానీ లేకుంటే 200 గజాలు భూమి ఇస్తామనేసి మేనిఫెస్టోలో చెప్పారు కొంత. మరి అది ఇస్తే కొంతలో కొంత ఆదుకున్నట్టు అవుతుంది అనేసి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ, మా యొక్క వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి మేము అభ్యర్థించేది ఒకటే, ఇప్పటికైనా మీరు మా కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమకారులకు మీరు ఒక మంచి సహాయం చేసే వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం మరవలేరనేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమ్మ, మీరు చేస్తారనే నమ్మకం మాకున్నది. కొండ దంపతులు అంటేనే నమ్మకానికి మారుపేరు అనేసి నా యొక్క ఆలోచన. దాన్ని మీరు కాపాడుకోవాలని కోరుచున్నాను. ఓకే సార్, మీరు కాంగ్రెస్లోకి వచ్చిళ్ళు కదా, మీతో పాటుగా ఎంతమంది వచ్చిళ్ళు సార్ కాంగ్రెస్లోకి? ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వైపు రావడం జరిగింది.
మీతో పాటుగా మీ డివిజన్ వరకు కావచ్చు, లేకుంటే పక్క డివిజన్ కావచ్చు, వరంగల్ ఈస్ట్ వరకు మొత్తం కావచ్చు, చాలామంది వచ్చారు కదా. సార్ నేను టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత దరిదాపు నా మిత్రులు దరిదాపు ఇప్పుడు 41 డివిజన్ కానీ 37వ డివిజన్ కానీ తర్వాత 40వ డివిజన్ కానీ ఇలా చెప్పుకుపోతే నాకు వరంగల్ అర్బన్ నుంచి అన్ని డివిజన్లతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి చాలామంది మిత్రులు నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. అదేవిధంగా మా యొక్క ఆలోచన మా విధానం ఒకటే ఉండే, ఇక్కడి నుండి టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థిని ఓడించి మళ్ళీ మా యొక్క కొండ సురేఖ మేడంను గెలిపించాలనే ఆశతో మేము ముస్లిమ్స్ అంతా ఏకమై మా యొక్క గురువు గారు ఉర్సు దర్గా పీఠాధిపతి అయినటువంటి ఒబేద్ బాబా గారి ఆదేశానుసారం అందరం ఏకమై రాత్రి పగలు కష్టపడి కొండ సురేఖ మేడం గారిని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించామనేసి తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, బీఆర్ఎస్కి 0, ఎంఐఎం ఒకటి ఎట్లాగో వాళ్ళకు ఉందనుకుందాం. సార్ ఇక్కడ ఈ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పక్కన పెడదాం. బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు? ఒక్కనొక టైంలో బీఆర్ఎస్ హవా ఊపింది, మామూలు హవా కాదు అది. తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ, ఆ లెవెల్లో హవా ఊపింది. అది మీరు చాలా చూసిళ్ళు. ఇప్పుడు అది లేదు, కంప్లీట్గా పోయింది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఒక్క సీట్ కూడా గెలవలేదు ఎంపీ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పార్టీ. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? మీకు ఉన్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని చెప్పండి సార్. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే ఉద్యమకారులను పక్కన పెట్టుడు, మంచి నాయకులను పక్కన పెట్టుడు. బియ్యాల జనార్దన్ రావు గారి నుంచి మొదలు పెడితే గుడిమల్ల రవికుమార్ వరకు, అచ్చా విద్యాసాగర్ వరకు మంచి మంచి నాయకులను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఓపెన్గా వీళ్ళు ఏం చేశారు అంటే, కేసీఆర్ గారి బిడ్డ జైల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు కుమ్మక్కై ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి వేయడం జరిగింది. లేకపోతే ఒక్కటి కూడా ఆడ గెలిచే ప్రపోజల్ లేని వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ కనుక మొత్తం ఓటు ఇటు క్రాస్ చేయకపోతే కనీసం మెదక్లో కూడా గెలిచే పరిస్థితి, హరీష్ రావు గారు ఎక్కడ ఉంటారో అక్కడ గెలిచే పరిస్థితి ఉండేది. కానీ అక్కడ కూడా గెలవలేదంటే ఈ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ నుంచి క్రాస్ అయ్యి బీజేపీకి పడ్డాయని తెలియజేస్తున్నాను. లేకపోతే ఇంకా మాకు కాంగ్రెస్కు ఇంకో 4 సీట్లు వచ్చే ఉండేది. మహబూబ్ నగర్లో 3000 ఓట్లతో ఓడిపోయింది. అలా చెప్పుకోపోతే ఇంకో 2-3 నియోజకవర్గాలలో కొంత మెజార్టీతోటి ఓడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ 2 కలయిక చేయబట్టి బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. ఎంఐఎం మాత్రం అది ఎప్పుడైనా గెలిచే సీటే కాబట్టి దాని గురించి మనం చెప్పుకోలేము. ఇకపోతే ఢిల్లీలో 291 సీట్లు వాళ్ళకు వచ్చారు. ఇస్ బార్ 400 పార్ అన్నారు. 400 పార్ అనేసి అన్నప్పుడు ప్రజలు వాళ్ళు ఏమన్నారు? బీజేపీ నాయకులు ఇప్పుడు కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు. ప్రజలు కూడా వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి ఉండదు. అది వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. ఇది ఇండియాలో వివిధ భాషల సంస్కారం ఉంటుంది. ఇక్కడ అందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండేటోళ్ళము. ఇకనైనా అన్నీ పక్కన పెట్టి దేశ అభివృద్ధి కోసం నిరుద్యోగులకు ఏం చేయాలి? నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు మండిపడిపోతుంది. ఇప్పటికైనా దాన్ని తగ్గించి నిరుద్యోగులకు జీవన ఉపాధి కల్పించాలనేసి కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమిని ఢీ కొడుతుంది ఈసారి ఇండియా కూటమి అనేది ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాదించిళ్ళు. దీని మీద చాలా వాదోపవాదనలు కూడా జరిగాయి. కాకపోతే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టలేకపోయింది. ప్రధానంగా దీనికి కారణం ఏంటిది సార్? వాళ్ళు ఒకటే ఎజెండా, ఇండియా కూటమి వస్తే దుష్ప్రచారం చేశారు. ఏమని? మీ తాలిబొట్లు తీసేస్తారు, లేకపోతే ముస్లిం రాజ్యం వస్తుంది అనేసి దుష్ప్రచారం చేశారు తప్ప ఇక్కడ ముస్లింలు, హిందువులు
క్రిస్టియన్స్ సిక్కులు అందరు అన్నదమ్ముల వలె ఉంటారు. అది కాక వాళ్ళు ఒకటే నినాదం, దుష్ప్రచారం వల్ల ఈ యొక్క మీడియా గోధి మీడియా వల్ల దుష్ప్రచారం చేశారు తప్పించి, ఇప్పుడు కనుక ఇంకా కొంతమంది ఇప్పుడు అదేవిధంగా నితీష్ కుమార్ కనుక ఇండియా కూటమికి మద్దతు ఇస్తే బాగుండేది. ఎందుకంటే కష్టకాలంలో నితీష్ కుమార్కు కాంగ్రెస్ సహాయం చేసింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కోరుకుంటున్నాము, ఇండియా కూటమికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయనేసి కోరుచున్నాను. ఎందుకంటే వారికి కూడా డెవలప్మెంట్ చేయాలి, తెలంగాణ డెవలప్ కావాలి, ఆంధ్ర డెవలప్ కావాలి, అదేవిధంగా దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే వీళ్ళిద్దరు కూడా ఇండియా కూటమికి సహకరించాలనేసి ఈ మీడియా ద్వారా కోరుచున్నాను. ఓకే సార్, ఒక ఉద్యమకారుడిగా ఇప్పుడు చెప్పండి సార్, వరంగల్ ఈస్ట్ వరకు ఎంతమంది ఉద్యమకారులకు న్యాయం జరిగింది? లెక్కలకు వస్తారా వాళ్ళు? అంటే లెక్క పెట్టవచ్చా? ఎందుకంటే మీరు 200+ వరకు ఉంటారని చెప్పేసి అన్నారు. సో 200 మందిలో కనీసం 100 మందికైనా న్యాయం జరిగిందా? 100 మందికి కూడా న్యాయం జరగలేదండి. నేనేం చెప్తున్నానంటే 200 నుంచి 250 మంది ఉంటారు. దాంట్లో కొంతమంది ఎస్సీస్ ఉన్నారు కాబట్టి ఎస్సీలకు దళిత బంధు ద్వారా కొంత న్యాయం జరిగింది. దాంట్లో కూడా కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చేశారు. అయినా కానీ ఎస్సీలకు న్యాయం జరిగింది తప్ప బీసీ వర్గాలకు కానీ మైనార్టీ వర్గాలకు కానీ ఏం న్యాయం జరగలేదని తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గాలకు అందరికి న్యాయం జరిగిందా? అందరికీ జరగలేదండి, అందరికీ జరగలేదు, కొందరికి జరిగింది. దాంట్లో కూడా చాలా మంది 100కు 100% ఇవ్వలేదు, 50% మందికి ఇచ్చారు. అది ఇచ్చేసి మళ్ళా ఇప్పుడు ఇస్తారు, రెండో విడత ఇస్తా అన్నారు. దాని తర్వాత అంతా అయిపోయింది, మళ్ళా ప్రభుత్వం కూడా మారిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు ఓవరాల్గా ఏమనిపిస్తూ ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎలాంటి యాక్టివిటీ జరిగిందని అనుకుంటున్నారు మీరు ఓవరాల్గా బీఆర్ఎస్ గురించి? బీఆర్ఎస్ పార్టీలో నికార్సైన నాయకులను పక్కకు పెట్టేసి ఎవరైతే కమర్షియల్ ఉన్నారో వాళ్లకు దగ్గర తీసుకున్నాడు. అప్పుడే బీఆర్ఎస్ పతనం మొదలైంది. ఎందుకంటే నికార్సైన తెలంగాణ వాదులకు టికెట్లు ఇవ్వకుండా, నికార్సైన తెలంగాణ వాదులకు నామినేట్లు పోస్టులు ఇవ్వకుండా మిమ్మలను తిట్టి, మిమ్మలను ద్రోహులు అన్నోళ్ళను, మిమ్మల్ని రుగ్గిస్తా అన్నోళ్ళకు మీరు పదవులు ఇచ్చి వారిని వెంట పెట్టుకుంటే మళ్ళీ ఈరోజు వాళ్ళే మళ్ళా మీకు రివర్స్ అవుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాలనేసి వారు చూస్తున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా, నేను నాయకత్వానికి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చిన వారికి ఎవరికి కూడా మీరు పార్టీలో తీసుకోవద్దు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు మీరు గౌరవం ఇవ్వాలి తప్పించి ఇప్పుడు వచ్చి మేము కమర్షియల్గా ఉంటామనేటోళ్ళను మాత్రం తీసుకోవద్దు అనేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ తెలంగాణ నిఖార్సైన మలిదశ ఉద్యమకారుడిగా మీ 36వ డివిజన్ ప్రజానికానికి ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారా? లైక్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ముఖ్యంగా 36వ డివిజన్ అనేది ఇంతకుముందు 10వ డివిజన్ ఉండే, అంతకుముందు 7వ డివిజన్ ఉండే, అంతకుముందు 40 డివిజన్ ఉండే. కానీ నేను అన్ని పార్టీలకు విన్నవించుకునేది ఒకటే, ఏంటంటే ఇక్కడున్న మా లోకల్ కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పనిచేశారో వారికి అన్ని పార్టీలు ఇక్కడ ఉన్న చింతల్ లోకల్ వారికి మాత్రమే కార్పొరేట్ టికెట్ ఇవ్వాలనేసి కోరుచున్నాను. ఇది మా యొక్క అన్ని డివిజన్ తరపున నేను కోరుచున్నాను, డివిజన్ ప్రజల తరపున నేను కోరుచున్నాను. ఎవరైతే మాకు టికెట్ ఇస్తారో వాళ్ళని మేము గెలిపించుకొని ఆ పార్టీని మేము గౌరవిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా 36 డివిజను ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నాకు సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఎమ్మెల్యే గారికి తెలిసింది ఇక్కడ డిప్యూటీ మేయర్ ఉన్నా కానీ ఈరోజు 1000 ఓట్లు పడ్డాయంటే వాళ్లకు దిగజారుతనానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా 36 డివిజన్ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు కోరుకునేది ఒకటే, నేను మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈసారి అన్న మన డివిజన్లోని మంచి వ్యక్తికి ఎవరైతే రాత్రి పగలు కష్టపడతారో అన్న అంటే నేనున్నా అంటూ ఎవరు ముందుకొస్తారో వారికి మీరు ఏది కోరి టికెట్ ఇప్పించుకోవాల్సిందిగా కోరుచున్నాను.
సార్ ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ స్థానికులకే టికెట్ ఇవ్వాలి అనే ఒక వర్డ్ మీరు మెన్షన్ చేసిళ్ళు. అంటే ఇక్కడ స్థానికులకి టికెట్ ఇవ్వట్లేదా? సార్ ఇప్పటి వరకు మాత్రము బయటి వ్యక్తులే ఇక్కడ కార్పొరేటర్గా గెలిచారు. గత 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి మొదలుకొని అప్పుడు నారాయణ స్వామి గారు బీజేపీ నుంచి గెలిచారు. దాని తర్వాత బయట నుంచి వచ్చిన వ్యక్తి సిపిఎం నుంచి వచ్చిన రామ సురేందర్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళీ కుందారపు రాజేందర్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళా సయ్యద్ మసూద్ రిజ్వానా మసూద్ అనే వ్యక్తి గెలిచారు. వీళ్ళంతా కూడా మా డివిజన్కి సంబంధం లేని వ్యక్తులే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు తల వంచి నేను నమస్కరించి చెప్పుతున్నాను. ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా మా చింతల వ్యక్తులను మీరు టికెట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఇది ఒక ప్రయోగశాలగా వాళ్ళు చూస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళను ప్రయారిటీ ఇస్తలేరు. కానీ దానికి మేము నిదర్శనంగానే మేము వాళ్ళకు బుద్ధి చెప్పాము. ఏ పార్టీ అయితే మాకు టికెట్ ఇవ్వలేదో వాళ్ళకి ఓట్ల ద్వారా మేము బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడ మీ 36 డివిజన్ కార్పొరేషన్ బరిలో మీరు 3 టైమ్స్ టికెట్ అడిగిలు సార్. 3 టైమ్స్ అడిగిలు బీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఓటర్స్ ఏమో 4000 పైచిలుకు ఉన్నారు. ఓవరాల్గా ఓటర్స్ ఏమో 14,000 చిల్లర అయితే ఉన్నారు. ఈ 36 డివిజన్ వరకు మనం మాట్లాడితే అంటే మీకు ఓట్ల శాతం అంటే మీ కమ్యూనిటీ పరంగా ఓట్ల శాతం తక్కువ ఉందని చెప్పేసి మీకు టికెట్ ఇవ్వట్లేదేమో ఆ రకంగా మనం అనుకోవచ్చు కదా సార్. 2005లో మొదటి ఎన్నిక జరిగింది కార్పొరేషన్లో. అప్పుడు నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను. దాని తర్వాత టికెట్ అప్పుడు అడిగితే నా మీద కేసులు ఉన్నాయనేసి అప్పుడు 2005లో ఇవ్వలేదు. దాని తర్వాత 2005 నుంచి 10 వరకు కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ ఇచ్చిండ్రు. 2016లో టికెట్ అడిగాను. కొండమురళి సార్ ఉండే అప్పుడు టికెట్ ఉంటే మాకు ఇస్తాననేసి చెప్పారు. కానీ మధ్యలో గంగదేవిపల్లి సర్పంచ్ కూసం రాజమౌళి గారు కొండమురళి గారికి దగ్గర ఉండే వ్యక్తి, అలాగే కేసీఆర్ గారికి కూడా దగ్గర ఉన్న వ్యక్తి. అది ఉత్తమ గ్రామం అనే క్రమంలో వారి అల్లుడు కుందారపు రాజేందర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాజేందర్ కూడా ఉద్యమకారుడే అనేసి మేము హెల్ప్ చేసి గెలిపించుకున్నాము. అదేవిధంగా 2021లో కూడా మేము ఇక్కడ నలుగురం పోటీలో ఉంటిమి. మేము కలిసి ఎమ్మెల్యే గారికి అడిగాము, అన్న మా నలుగురిట్లో మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తాము అంటే సరే ఇస్తా అనేసి ఏం చేశారు అనే లాస్ట్కు నామినేషన్ వేసే క్రమంలో నామినేషన్ వేసిన తర్వాత సయ్యద్ మసూద్కు టికెట్ ఇచ్చినాం, మీరు పని చేయాలి అనేసి అంటే ఇక్కడ లోకల్గా ఉన్న షర్ఫుద్దీన్ అనే వ్యక్తి స్వాతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ తర్వాత మొత్తం డివిజన్ సపోర్ట్ చేశారు. మేము పార్టీకి అంకితమై పార్టీ కోసం పనిచేసి మేము అప్పటి అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత కనీసం ఇప్పటి కూడా నేను చెప్తున్నా, ప్రజలకు అందరికీ తెలుసు, ఏ వ్యక్తి అయినా కానీ ఫోన్ లేపకుంటే లేకపోతే నేను ఉండను అంటే నెలకు కూడా ఒక రోజు డివిజన్లో తిరగకుంటే ఆ అభ్యర్థికి మేము ఏం చేయాలో మేము అర్థమవుతలేదు. ఇంకా చూసుకుంటూ ఇంకా 22 నెలలు ఉన్నాయి, అప్పుడు ఎవరు ఏందనేది తెలుస్తుంది అనేసి తెలియజేసుకుంటున్నాను. సార్ బీఆర్ఎస్లో మీకు నచ్చిన విషయాలు ఏమేమి జరిగాయి సార్? మీకు బాగా నచ్చినవి ఏమేమి జరిగాయి, నచ్చనివి ఏమేమి జరిగాయి? నచ్చినవి అంటే సార్ నాకు కింది నుంచి పైసారి వరకు అందరు గౌరవం ఇచ్చేది, అదొక్కటి నచ్చింది. నచ్చనిది ఏంటంటే ఏ రోజు కూడా నేను ఎవరిని ₹1 ఆశించకుండా నేను పనిచేశాను. కానీ నాకు ఎవ్వరు కూడా ఆర్థిక సహాయం కానీ మానసికంగా కానీ లేకుంటే ఏదో పన్నుల రూపంగా కానీ నాకు ఏం సహాయం చేయలేదు సార్. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్నారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకి సహాయ సహకారం చేయాలని కోరుచున్నాను. ఓకే, ఇప్పుడు కొండా దంపతులు గారి ఆధ్వర్యంలో మీరు హ్యాపీగా ఉన్నారా? పోనీ ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే బీఆర్ఎస్లో మీరు అసంతృప్తితో ఉన్నారు అంటా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కొండా దంపతుల ఆధ్వర్యంలో మీరు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికైనా సరే మీరు హ్యాపీగా ఉన్నారా యాజ్ ఏ ఉద్యమకారుడిగా? సార్ నేను ఎప్పుడు ఎక్కడున్నా ఏ పార్టీలోనూ హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే నాకు పార్టీలకు అతీతంగా స్నేహితులు ఉంటారు. ముఖ్యంగా
నేను 2001 నుండి 2020 వరకు ఏకగ్రీవంగా డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నది నేను ఒక్కడినే, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద. సార్ 20 సంవత్సరాలు డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నది నేను ఒక్కడినే. నేను ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే సార్, మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవద్దు. అది నా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే అందరితోటి మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, దానిలో మనం ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని నేను అన్న అనేసి, తమ్ముడు అనేసి అందరినీ పలకరించుకుంటూ నేను హ్యాపీగానే ఉంటున్నానండి. రైట్. సార్ ఇంకేమైనా ఉందా చెప్పుకున్నది, మీ మనసులోని మాటలు ఇంకేమైనా ఉంటే ప్రజలతోనే చెప్పుకోవచ్చు. ఫైనల్లీ మీ మనసులోని మాటలు అది ఏదైనా సరే, ఫైనల్ వన్. ఇంకా నేను అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు ఉన్నా లేకున్నా, పార్టీలో ఉన్న, ఇతర పార్టీలలో పోయినా, ఎక్కడ ఉన్నా, పార్టీ కార్యకర్త మాత్రం జెండా మోసి అతను గోడకు పోస్టర్లు అంటిస్తాడు, జెండాలు మోస్తాడు, ఓటర్లను తీసుకుపోయి ఓట్లు వేపిస్తాడు. అసొంటి నమ్మకమైన కార్యకర్తలను ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా వారి ఆర్థిక సహాయం కానీ, వాళ్ళకి ఏదో రూపకంగా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పూట గడవక కూడా, ఇంట్లో తిట్టినా ఏమన్నా అన్నా కానీ వాళ్ళు అవన్నీ పక్కకు పెట్టేసి పార్టీ కోసం పనిచేస్తారనేసి తెలియజేస్తూ, వారికి మీరు సరి అయిన న్యాయం చేయాలనేసి నేను ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ చూస్తున్నాను నేను, బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.